ఈరోజు బూరుగుపూడి గ్రామంలో గౌరవ జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో వృద్ధులకు వితంతులకు చీరలు పంచడం జరిగింది. ఈరోజు రామ్మోహన్ రావు కేవలం తన కుటుంబం కోసం కాకుండా ఒక కార్మిక నేతగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగి అంటే చిన్న స్థాయి వ్యక్తి కూడా కేబినెట్ మంత్రి అవ్వచ్చు అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామ్మోహన్ రావు. ఈ మన తూర్పుగోదావరి జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా బండి గుర్తుపై గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఆ కుటుంబానికే కాకుండా యావత్తు గోదావరి జిల్లా ఎంతో మంది రాజకీయ నాయకులకు జీవితాన్ని రాజకీయ ప్రస్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు. అటువంటి వ్యక్తి కుమారుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో మేమందరం పనిచేయడం, ఆ కుటుంబంతో మేమందరం ప్రయాణం చేయడం మా అందరికీ చాలా అదృష్టం. అటువంటి వ్యక్తి యొక్క ఆశీస్సులతో అటువంటి వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి జక్కంపూడి రాజా గారితో మేమందరం ప్రయాణం చేసి వారి ఆత్మకు శాంతి చేకూరేలా మా అందరి పనితీరు ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరొకసారి అంటే మనందరికీ తెలిసిన విషయమే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జక్కంపూడి రామ్మోహన్ రావుకి ఉన్న అవినాభావ సంబంధం. ఎటువంటి అంటే 2004 నుంచి 2009 వరకు కేబినెట్ లో ఆయనకు అనారోగ్యానికి గురైనా కానీ అంటే రాష్ట్రం కాదు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక కేబినెట్ మంత్రి అనారోగ్యానికి గురైతే హాస్పిటలైజ్ అయిన వ్యక్తిని కూడా కేబినెట్ లో కొనసాగించినటువంటి చరిత్ర జక్కంపూడి రామ్మోహన్ రావుకే చెల్లుద్ది. అది మన గోదావరి జిల్లా బిడ్డకు రావడం మన అందరి అదృష్టం. వారి ఆత్మ శాంతి చేకూరాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.